బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నిండుజర్లలో సిఐ వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైంది. సిఐ శ్రీనివాస్ కానిస్టేబుల్ సురేష్ వేధింపుల కారణంగా నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని నాగరాజు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో నాగరాజు మృతి చెందాడు. దీంతో సత్తెనపల్లి ఆసుపత్రి వద్ద బండి పోలీసులతో వాగ్వాదానికి పాల్పడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నిండుజర్లలో సిఐ వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైంది. సిఐ శ్రీనివాసరావు కానిస్టేబుల్ సురేష్ వేధింపుల కారణంగా నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని నాగరాజు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో నాగరాజు మృతి చెందాడు. దీంతో సత్తెనపల్లి ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగి పోలీసులతో వాగ్వాదానికి పాల్పడ్డారు. అంటే వాళ్ళు లవ్ చేసుకుని చంపేస్తారా మీరు? మరి ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, పరువు పాత్ర చచ్చిపోయాడు వాడు. ఇంకా వేరే ఇంకేం లేదు. మీ దగ్గర కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు మీ దాడి జరిగినప్పుడు కేసు కట్టి బయట పెట్టి పంపించడానికి ఏంది సార్ అక్కడ? నా పేరు నాగరాజు, మాది అచ్చింపేట మండలం, పల్నాడు జిల్లా, నిండుజర్ల. మా ఇంటి మీద ఏరే గాది నేలయ్య, గాది శివయ్య, గాది నాగరాజు, గాది గంగారావు, గాది గోపయ్య, గాది వెంకటరామమ్మ, గాది నవ్య, వీళ్ళందరూ ఆ అమ్మాయి ఆ రోజు మా ఊడు మా కులపూడైన కృష్ణాని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు నర్సాపేట వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈ పెద్ద మనుషులు అందరం వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి 13వ తారీఖు సాయంత్రం 11:30 జరిగితే ఈ రోజు కూడా కనీసం సిఐ గారు వాళ్ళని పిలిపించటం గాని మాట్లాడటం గాని పైపెచ్చు మేము మమ్మల్ని తన్నులు దీన్ని మేము ఉంటే మమ్మల్ని దేశపోయి స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని వెనకమల్ల పిలిపెత్తారు. వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అని ఆ రకమైన కోతలు నాకు ప్రతి ఒక్కటి వీడియో ఉంది సార్, ప్రతి ఒక్కటి రికార్డింగ్ ఉంది సార్, ప్రతి ఒక్కటి ఆధారం ఉంది సార్. ఆ అమ్మాయి చేసినవి కూడా ప్రతి ఒక్కటి ఆధారం ఉంది సార్. ఏదన్నా నాది గనక తప్పు గనక ఉంటే నన్ను నిలబెట్టి ఆ అవకాశం కూడా వీళ్ళకి ఎవరికి ఈదలుచుకోలేదు సార్. నేను నేను గాలి నవ్య గాలి నవ్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాను సార్. ఆగస్టు 5, 2025
చేసుకొని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి రక్షణ కోసం అడిగితే ఈ అచ్చంపేట సిఐ శ్రీనివాసరావుని మా ఇద్దరిని మేజర్ అయ్యేలో కూడా పెట్టి నాతో పాటు మా రిలేటివ్స్ మా ఫ్రెండ్గా ఉన్నారని వాళ్ళ ఆరోపణలు దొంగ ఆరోపణలు చేసి వాళ్ళ మీద అక్రమాలుగా చర్యలు కేసులు పెట్టి మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా మీ మీద కేసు కడతాం అనే విధంగా మమ్మల్ని బెదిరించి సిఐ శ్రీనివాసరావు సురేష్ కానిస్టేబుల్ మొత్తం మీ మీద కడతాం కేసులు అని చేయించి మా ఫ్రెండ్ నాన్న మా బాబాయ్ చనిపోయాడు సార్. పల్నాడు జిల్లా నిండుజర్లలో సిఐ వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైంది. సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్ వేధింపుల కారణంగా నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని నాగరాజు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యలో నాగరాజు మృతి చెందాడు. దీంతో సత్తెనపల్లి ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగి పోలీసులతో వాగ్వాదానికి పాల్పడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నిండుజర్లలో సిఐ వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైంది. సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్ వేధింపుల కారణంగా నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని నాగరాజు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో నాగరాజు మృతి చెందాడు. దీంతో సత్తెనపల్లి ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగి పోలీసులతో వాగ్వాదానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా నిండుజర్లలో సిఐ వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైంది. సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్ వేధింపుల కారణంగా నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని నాగరాజు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో నాగరాజు మృతి చెందాడు. దీంతో సత్తెనపల్లి ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగి పోలీసులతో వాగ్వాదానికి పాల్పడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి.
శ్రీనివాస వేధింపులు తట్టుకోలేక నాగరాజ్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకోవడం అయితే ఈ రోజు అయితే జరిగింది. ఆ సూసైడ్ చేసుకునే వ్యక్తి ఏదైతే అచ్చింబాడి శ్రీనివాసరావు పలు కేసుల్లో నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, చిత్రహింసలకు గురి చేస్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయకపోయినా నన్ను కావాలని స్టేషన్ వేధిస్తున్నాడని చెప్పేసి ఆ సెల్ఫీ వీడియోలో అయితే ఏదైతే చనిపోయిన బాధితుడు ఎవరైతే ఉన్నారో నాగరాజు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఏదైతే రెండు కులాలకు సంబంధించి కూడా ఇలా కొడుకు వస్తే వ్యక్తి యాదవ్ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోవడం జరిగింది. ఆ వివాహం చేసుకొని కూడా ఇప్పుడు కూడా 6 నెలలు అవుతుంది. అది మనసులో పెట్టుకొని యాదవ్ కులానికి చెందిన వ్యక్తులు ఎవరైతే కొంతమంది వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పేసి వారం క్రితం రోజు కూడా అచ్చిపేట సిఐకి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అచ్చిపేట సిఐకి కంప్లైంట్ ఇచ్చినా సరే సిఐ తన కంప్లైంట్ పక్కన పెట్టేసి ఎవరైతే ఇతను అగ్రెస్ట్ గా ఉన్నారో అది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకొని ఇతనిపై తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పేసి సిఐ నాగరాజు అయితే సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. సిఐ నాగరాజు సూసైడ్ చేసుకున్న సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. విడుదల చేసిన అనంతరం కూడా ఏదైతే నాగరాజు చనిపోవడం అయితే జరిగిందో ఆ చనిపోయిన నాగరాజుని కుటుంబ సభ్యులు గవర్నమెంట్ హాస్పిటల్లో వద్ద తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట ఇటు గుంటూరు సత్తెనపల్లి వెళ్ళే హైవే మీద ఆ డెడ్ బాడీని పెట్టుకుని రాస్తారోకో చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కేవలం సిఐ శ్రీనివాసరావు వేధింపులు తట్టుకోలేకే నాగరాజు అనే వ్యక్తి చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు కూడా సిఐ పైన ఆరోపణ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా అనేక రకాలుగా తనని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి బాధితులు అయితే సిఐ మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే నాగరాజు చనిపోయిన వ్యక్తికి తక్షణ సిఐ సస్పెండ్ చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. దాంతో పాటుగా ఏదైతే సిఐతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి మా మీద అనేక రకాల తప్పుడు కేసులు పెట్టి స్టేషన్లకు పిలిపించి కూర్చోబెట్టి కూడా మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారని చెప్పి కుటుంబ సభ్యులు కూడా సిఐ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే నాగరాజు చనిపోయినటువంటి నాగరాజుని అతని డెడ్ బాడీని పెట్టి కుటుంబ సభ్యులు అయితే సత్తెనపల్లిలో భారీ ఎత్తున రాస్తారోకో అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళ సర్ది చెప్పే క్రమంలో పోలీసులకి ఇటు బాధితులకు అయితే చిన్నపాటి ఘర్షణ అయితే చోటు చేసుకుంది కూడా చెప్పుకోవచ్చు. కేవలం పోలీసులు వేధింపులు తట్టుకోలేకే మా వ్యక్తి చనిపోయాడని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఇది మొత్తం వ్యవహారం కూడా ఏదైతే ఒక లవ్ మ్యారేజ్ సంబంధించి గొడవ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక యాదవ్ కులానికి చెందిన అమ్మాయి యాదవ్ కులానికి చెందిన అబ్బాయి వీళ్ళిద్దరు కూడా కొంతకాలంగా ప్రేమించుకొని ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహం పెద్దలకు సంబంధించి కూడా యాదవ్ కులానికి చెందిన కొంతమంది పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ ఏదైతే వడిరాజు కులానికి చెందిన వ్యక్తిపై కూడా ప్రతిసారి దాడులు చేస్తున్నారని చెప్పేసి నాగరాజు తన కుమారుడు వెళ్ళి వారం క్రితం అచ్చిపేట స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పరిగణలో తీసుకోకపోగా వీళ్ళ మీద తప్పుడు కేసు బనాయించారని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. కేవలం ఆ రోజు కానీ సిఐ తమ పెట్టిన కంప్లైంట్ గానీ పరిగణలో తీసుకొని వాళ్ళ మీద పిలిపించి తక్షణ కేసు కట్టుంటే ఈ రోజు నాగరాజు అనే వ్యక్తి చనిపోయేవాడు కాదు. కేవలం అచ్చిపేట సిఐ నిర్లక్ష్యం వల్లే ఇదంతా వ్యవహారం జరిగిందని చెప్పి అచ్చిపేట సిఐ మీద ఆరోపణ చేస్తున్నారు. అచ్చిపేట సిఐతో పాటు కానిస్టేబుల్ కూడా రోజు మమ్మల్ని పిలిపించి ఇటు తండ్రి కొడుకులు ఇద్దరిని పిలిపించి కూడా స్టేషన్ లో కూర్చోబెట్టి తమ మీద తల్లికి కూడా ప్రయోగించాలని చెప్పేసి చనిపోయిన తాలూకా కూడా చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం మొత్తం కూడా అప్పుడు సందర్భాలు ఉద్రిక్త వాతావరణం చదివేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ నాగరాజు డెడ్ బాడీని పెట్టుకొని తమ కుటుంబ సభ్యులు కూడా ధర్నా చేస్తున్నారు. సిఐని తక్షణ సస్పెండ్ చేయాలా, సిఐని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి తమ డిమాండ్ నెరవేరితే కానీ ఇక్కడి నుంచి లెగవని చెప్పేసి హైవే మీద కూర్చోవడం జరిగింది. హైవే మీద నుంచి లెగవాలని చెప్పి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సరే వాళ్ళు వెనుకోకుండా అంతే కూర్చున్నారు. మా చనిపోయిన వ్యక్తికి న్యాయం జరిగే వరకు మేమైతే లెగము, తక్షణమే సిఐని సస్పెండ్ చేయాలా, కానిస్టేబుల్ సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే లేపే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని రన్నాలు చెప్పడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నా సరే లేదా లేకుండా నిరాకరిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ విరమించి మీరు కంప్లైంట్ ఇవ్వండి, దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెబుతున్నా సరే తక్షణమే ఇప్పుడే చర్యలు తీసుకోవాలా, సిఐని ఇప్పుడే సస్పెండ్ చేయాలా, కానిస్టేబుల్ ఇప్పుడే సస్పెండ్ చేయాలా, వీళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తే గానీ మీ డెడ్ బాడీని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పేసి వాళ్ళు సత్తెనపల్లి హైవే మీద అయితే ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా నిర్వహించే క్రమంలో ఇటు బాధితులకు పోలీసులకు అయితే భారీ
భారీగానే చిన్నపాటి ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. భారీ ఏదైతే ఇప్పటికే సత్తెనపల్లికి భారీగా పోలీసులు కూడా చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేక బృందాలు కూడా అక్కడ చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అంటే ఎవరైతే ధర్నా కూర్చున్నారో వాళ్ళని లేపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళైతే లేకపోతే నిరాకరించే కూర్చున్నారని కూడా చెప్పుకోవచ్చు శ్రావణి. దాంతో పాటుగా ఏదైతే ఈ గొడవ మొత్తం కూడా ఈ రెండు కులాలకు సంబంధించిన పిల్లలు ప్రేమించుకోవడం వల్ల ఈ గొడవ జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది చనిపోయిన వ్యక్తిగతంగా బంధువులు అయితే చెబుతున్నారు. కేవలం వాళ్ళు మా మీద రోజు దాడి చేస్తున్నారు, మా నాన్న తీసుకెళ్లి పోలీసులు కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు, అయినా సరే సిఐ మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళ కొమ్ము కాశాడని చెప్పేసి సిఐ మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇదంతా వ్యవహారం కూడా ఇప్పుడు ఒక సత్తెనపల్లిలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. గత 2.5 గంటల నుంచి కూడా సత్తెనపల్లి ఇటు గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్లే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు శ్రావణి. ఇది మొత్తం మీద కూడా ఒక పరువు హత్యగా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు శ్రావణి. అసలుకి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడం వల్ల ఈ గొడవ. రైట్, థ్యాంక్ యూ స్వామి.